హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సూనాన ఉంటుంది. తనేమో తన బెస్ట్ ఫ్రెండ్కి తనకు పెళ్ళైన హస్బెండ్ గురించి చెప్తూ ఉంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో మెయిన్గా తిట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తను ఒక సీఈఓ అయినా కానీ ఆఫీస్ రొమాన్స్ని అసలు ఇష్టపడట్లేదని తిట్టుకుంటూ ఉంటే హీరోయిన్ ఆ మాటలన్నీ విని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ లిఫ్ట్ నుంచి బయట ఉన్న హీరోని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ హీరోయిన్ అనమాట మన హీరోయిన్ హస్బెండ్. తన పేరు వచ్చేసి గుయానా ఉంటుంది. అది చూసిన హీరోయిన్ షాక్ కింద ఫోన్ పాడేసుకుంటుంది. అలా చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్కనేది వెళ్తుంది. 2 years బ్యాక్ హీరో వాళ్ళ మదర్ ఏమో ఒక ప్రొఫెసర్ కావడంతో హీరోయిన్ ఆ ప్రొఫెసర్ దగ్గర చదువుకుని ఉంటుంది. అలా తన బాయ్ ఫ్రెండ్ చీట్ చేయడంతో ఇంకేం చేయాలో తెలియక తన ప్రొఫెసర్ కొడుకైన హీరోయిన్ అనేది పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్లి చేసుకుని ఇద్దరు కూడా ఒక స్ట్రేంజర్స్ లాగే ఉంటారు. ఎప్పుడైతే స్టడీస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతాయో ఇంటర్న్గా హీరో ఆఫీస్లో జాయిన్ అవుతుంది. అప్పుడు ఈ హీరో వాళ్ళ ఇంటికి అనేది మూవ్ అవుతుంది. అలా మూవ్ అయ్యి ఇప్పుడు ఇద్దరు కూడా ఒక స్ట్రేంజర్స్ లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. అవన్నీ గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ తన ఫోన్ కింద పడిందని కూడా పట్టించుకోకుండా తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో నీ హస్బెండ్ నిజంగా ఒక గే అయింటాడు, అందుకే రొమాన్స్ అసలు ఇష్టపడట్లేదని చెప్తూ ఉన్న మాటలు విని వెంటనే తన ఫోన్ అనేది లాగేసుకొని కట్ చేస్తుంది. ఆ మాటలన్నీ విన్న హీరో బయటకు వెళ్ళని చెప్పేసరికి హీరోయిన్ బయటకు వెళ్తుంటుంది. నువ్వు కాదు వెళ్ళొస్తుందని తన సెక్రటరీని బయటకు వెళ్ళమని చెప్తాడు. అలా సెక్రటరీ వెళ్ళిపోయిన వెంటనే నీకేం కావాలి, ఆఫీస్ రొమాన్సే కదా కావాల్సింది, సరే అయితే ఇది లిఫ్ట్ కాబట్టి ఖచ్చితంగా నా దగ్గరికి రాని, అది నా ఆఫీస్ రూమ్ తెలుసు కదా అని హీరోయిన్ టీస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడు అని చెప్తే నాకు కాదు పిచ్చి పట్టింది నీకు, అందుకే కదా నీ బెస్ట్ ఫ్రెండ్ అన్ని కూడా చెప్తుంది అనేసరికి హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో సరే అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేవని చెప్పి తను గట్టిగా హక్ చేసుకొని అక్కడ ఉన్న లిఫ్ట్ అనేది అది పెడతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. బయట ఉన్న వాళ్ళు చూస్తే చాలా అంబాసిడర్గా ఉంటుంది, వదిలిపెట్టన్నా కానీ వినకుండా అలానే పట్టుకునేసరికి ఒక్కసారిగా లిఫ్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అది చూసిన హీరోయిన్ అలాగే హీరో షాక్ అయిపోయి అలానే ఉంటే హీరోయిన్ ఏమో ఎవరన్నా ఉంటే నా పని అయిపోతుందని స్పీడ్గా తప్పించుకొని పరిగెత్తుకొని కిందన్న కార్ పార్కింగ్ దగ్గరికి అనేది వెళ్తుంది. కానీ తనకి తెల్ల ఆల్రెడీ అక్కడ హీరో తన కోసం వెయిట్ చేస్తున్నాడని. అలా హీరో ఏమో వెంటనే తన కార్లోకి లాక్కొని గట్టిగా కిస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టి, ఇప్పుడు నాకు మీటింగ్ ఉందన్నా కానీ అస్సలు వదిలిపెట్టను, ఎందుకంటే నువ్వే కదా చెప్పావు మళ్ళీ కాల్స్ ఉంటే ట్రై చేద్దామని అంటూ ఉంటే అప్పుడే చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తారు. వాళ్ళ పెళ్లి కాకున్నప్పుడు హీరో అలాగే హీరోయిన్ కూడా ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది పెట్టుకుని ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో మన ఇద్దరం కూడా కలిసి ఏ పనైనా చేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుతూ సరే అని చెప్పి చిన్న పిల్లలాగా షేక్ హ్యాండ్ అనేది ఇచ్చింటుంది. అది చూసిన హీరో ఇప్పటికీ కూడా హీరోయిన్ నవ్వడం కూడా గుర్తుండిపోతుంది. ప్రజెంట్ లెక్క వచ్చేసరికి హీరోయిన్కి మేనేజర్ ఒకటే ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, ఇప్పుడు మీటింగ్ ఉందన్నా కానీ హీరో అస్సలు వినకుండా అలానే చేస్తూ ఉంటే అదే కార్ పక్కనే అనేది మేనేజర్ లీ అనేది వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా దీనికి ఎంత కొవ్వు, నేను ఫోన్ చేస్తున్నా కానీ లిఫ్ట్ చేయట్లేదు, ఉండు తన ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది కదని చెప్పి ఆ ఫోన్ సౌండ్ వస్తున్న పక్కన వెళ్తూ ఉంటారు. అక్కడున్న కార్ సౌండ్ రావడంతో ఇది మన సీఈఓ కార్ కదా, తన దగ్గర ఎందుకు సౌండ్ వస్తుందని ఆ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో చూసేవా నా పని అయిపోయింది, తను విండో నుంచి చూస్తున్నాడు, ఇంకా నన్ను ఖచ్చితంగా జాబ్లో నుంచి తీసేస్తాడని చెప్పేసరికి హీరోకి కూడా సరే అయితే నేను బయటకు వెళ్తానని చెప్పి తను ఎదురుగా వెళ్తూ ఉంటే హీరోయిన్ ఇప్పుడు తను పక్కకి వెళ్ళాక వెళ్దామని చెప్పేసరికి సరే అని అంటాడు. అలా లీ ఏమో సైడ్కి అనేది వెళ్ళిపోతాడు. అలా సైడ్కి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఇదే మంచి అవకాశం అని చెప్పి తనకున్న స్పెట్స్ అలాగే తన ఫోన్ తీసుకొని బయటకు అనేది పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఏమో నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ టైం తన వైఫ్ని ఇలా టీచ్ చేయడం కూడా తనకు చాలా బాగా నచ్చింటుంది. అందుకే సరే నెక్స్ట్ టైం త్వరగా ఇంటికి రమ్మని చెప్పేసరికి నీవన్నీ పిచ్చి మాటలు అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయి డైరెక్ట్గా మేనేజర్ లీ దగ్గర నిలబడుతుంది. అలా నిలబడేసరికి మేనేజర్ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సరే పద కానీ ఇప్పుడు మీటింగ్ ఉంది కదా మీటింగ్కి వెళ్దాం, నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు నేను సపోర్ట్ చేస్తానని చెప్పి హీరోయిన్ పైన చేయి వేయాలని చూస్తే హీరోయిన్ ఏమో సైడ్ జరిగి నాకు తెలుసు మేనేజర్ మీరు నాకు మా ఫాదర్ లాగా మంచిగా చూసుకుంటారని చెప్పేసరికి ఆ మాట విన్న మేనేజర్ కోపం వస్తుంది. అలా తను అనేది ప్రాజెక్ట్ దగ్గర మీటింగ్ ఇప్పుడు ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి తీసుకొని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్తే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ అనేది అక్కడ ఉన్న ల్యాప్టాప్ కనెక్ట్ చేసి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కానీ తనకు కావాల్సిన ప్రాజెక్ట్ అక్కడ అస్సలు రాదు. అలా ఎన్ని ఫైల్స్ చెక్ చేసినా కానీ అక్కడ కనిపించకపోయేసరికి ఏం జరిగింది అని అంటూ ఉంటే అక్కడ ఉన్న ఒక పర్సన్ ఏమో వెళ్ళిపోతాడు. ఇన్వెస్టర్ వెళ్ళిపోయేసరికి మేనేజర్
మేనేజర్ ఏమో కోపంగా, నువ్వు ఇలానైనా చేసేది, ఫస్ట్ ఇంటర్వ్యూ, నువ్వు చాలా మంచి అమ్మాయివని, ఇలా చేస్తే ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేయగలవు చెప్పని హీరోని తిడుతూ ఉంటే, హీరోయిన్ ఏమో మీరు అస్సలు టెన్షన్ పడొద్దండి, నా దగ్గర ఇంకొక బ్యాకప్ కూడా ఉంది, డాక్యుమెంట్ కూడా ఉంది చూడండి అని చెప్పేసరికి మిస్టర్ లియం అది చూసి తనకి కనిపించకుండా డిలీట్ అనేది చేసేస్తాడు. చూడు ఎక్కడుందని చెప్పి తను అడిగేసరికి హీరోయిన్ నుండి దాన్ని చూస్తూ ఉంటే, నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వు కనుక నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నాకు తెలిసిన ఫ్రెండ్ తోటి మీటింగ్ కంటిన్యూ చేపిస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అదేం అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పి తన వెడ్డింగ్ రింగ్ చూపించి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన లీ ఏమో ఎలాగైనా కానీ బ్లేమ్ తన పైకే పడుతుంది కదా అని తన ఫోన్ చూసుకుంటూ ఉంటే అప్పుడే తన ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. నువ్వు హీరోయిన్ని ఎలాగో సెడ్యూట్ చేయాలనుకుంటున్నావు కదా, దానికి నేను హెల్ప్ చేస్తానని. అలా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఆ మేనేజర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత హీరోయిన్ ఏమో ఇంటికి వెళ్తే ఫస్ట్ టైం ఇంటర్న్గా జాయిన్ అయినప్పుడు వచ్చిన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అలా తను హీరో వాళ్ళ కంపెనీకే ఇంటర్న్గా వచ్చిందని హీరోకి చెప్పేసరికి హీరో ఏమో నువ్వేం టెన్షన్ పడద్దు, నేను నా కంపెనీ వాళ్ళందరికీ కూడా తెలిసేలా చేస్తానని చెప్తే అదేం అవసరం లేదు, నేను ఒక నార్మల్ ఎంప్లాయీ లాగే ఉంటానని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంటాడు. అలాగే నీకు ఏదైనా కానీ ప్రాబ్లం వస్తుందని ఖచ్చితంగా కనుక్కోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే తనకు ఫోన్ చేద్దామా వద్దని ఆలోచిస్తూ ఉంటుంది. అలా తన ప్రాజెక్ట్ చేస్తూ ఉండేసరికి తన ప్రాజెక్ట్ ఏమో అసలు సరిగా కాదు, కానీ ఎలాగో అలాగో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ మేనేజర్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మేనేజర్ ఏమో ఆ ప్రాజెక్ట్ వినకుండా డైరెక్ట్గా హీరోయిన్ అనేది అక్కడ సోఫాలో ఎక్కడనేది పాడేస్తాడు. అలా పాడేసి ఎన్ని రోజులుగా నీ కోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా అని చెప్పేసరికి హీరోయిన్ అందుకేనా నా పైన అడ్వాంటేజ్ తీసుకోవాలని ఇలా అన్ని పిచ్చి పనులు చేసేవని, నేను ఇలాంటి పర్సన్ని నేను అస్సలు వదిలిపెట్టినని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూనే ఉంటాడు. అది చూసిన మేనేజర్ ఏమో ప్లీజ్ నన్ను వదిలిపెట్టే, నువ్వు ఇలాంటి దానివని తెలియక అస్సలు నీ జోలికి వచ్చేసాను, ఇంకెప్పుడు కూడా రానని చెప్పేసరికి హీరోయిన్ డోర్ వేసి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి బయట ఏమో ఒక్కొక్కరు ఒకలాగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి చూసిన హీరోయిన్ ఏమో ఇక్కడ ఏదో తేడాగా ఉందని చెప్తే వాళ్ళేమో గ్రూప్లుగా కూర్చొని తనే కదా ఇలా చేసింది, ఇలాంటి పర్సన్ అని అస్సలు అనుకోలేదని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళందరూ కూడా తన ప్రాజెక్ట్ పోయినందుకు తను ఇలా బ్లేమ్ చేస్తున్నారని తన రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి వచ్చేసరికి మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ చూసి నీ వల్ల మా టైం ఎంత వేస్ట్ అయిందో తెలుసు, మేము అంత కష్టపడి ప్రాజెక్ట్ చేసి నీకు ఇస్తే నువ్వేమో అసలు దాన్ని లెక్క కూడా చేయకుండా మొత్తం కూడా ఎక్కడ పాడేసావో తెలియకుండా ఇలా చేసావని చెప్పేసరికి హీరోయిన్ నిజంగా ఇందులో నా తప్పేమీ లేదు, నన్ను క్షమించండి అని చెప్పినా కానీ వాళ్ళేమో హీరోయిన్ బ్లేమ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి మేనేజర్ వచ్చేసి తన్ని వదిలిపెట్టేసండి, నేనంతా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పేసరికి అది విన్న అక్కడే ఉన్న ఒక లీడర్ అనేది ఉంటుంది, తన పేరు వచ్చేసి మింగ్ అయి ఉంటుంది. తనేమో ఇందులోన తను తప్పేం లేదని మీరు ఎలా మాట్లాడతారు మేనేజర్ అని చెప్పేసరికి నువ్వు ఫస్ట్ సైలెంట్గా ఉండని చెప్పేసరికి మెంగికేమో కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో హీరోకి ఫోన్ చేసి ప్రాబ్లమ్ని ఎలాగైనా సాల్వ్ చేయాలని హీరోకి అనేది ఫోన్ చేస్తాడు. కానీ హీరో ఏమో ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన సెక్రటరీ అయిన ట్యాన్ అనేది ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అలా అక్కడ ఉన్నది హీరో అని తెలుసుకొని తను అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, నాకు ఇక్కడ ప్రాజెక్ట్లో ప్రాబ్లం వచ్చింది, ప్లీజ్ నువ్వే హెల్ప్ చేయాలని చెప్తే ట్యాన్ ఏమో ఫస్ట్ ఫోన్ మాట్లాడుతూ ఇలాంటి చిన్న ప్రాజెక్ట్ కూడా సార్కి ఫోన్ చేసి మరీ చెప్పాలా, నువ్వు మళ్ళీ అంత ఈజీ అవుట్లు కూడా చెప్తావని అసలు అనుకోలేదని కావాలని హీరోయిన్ అనేది ఏదో ఒక తను పెద్ద తప్పు చేసినట్టు బ్లేమ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి వచ్చిన హీరో ఉండి నా ఫోన్ నాకు ఇవ్వు, నా ఫోన్ నిన్ను ఎవరు లిఫ్ట్ చేయమన్నారని కోపంగా తిట్టి తను అనేది ఫోన్ లాక్కొని ఏం జరిగిందని చెప్తే హీరోయిన్ ఇంకేం చెప్పాలో తెలియక ఏం లేదు మామూలుగానే ఫోన్ చేస్తానని చెప్పి కట్ చేస్తుంది. ఎందుకంటే హీరో నిజంగానే తన సెక్రటరీని లవ్ చేస్తున్నాడేమని హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది. అలా నెక్స్ట్ డేనే కంపెనీకి వెళ్ళిపోయిన వెంటనే హీరో నుండి ఇదిగో సిస్టర్ నాకు తెలిసిన ఒక ప్రాజెక్ట్ మీకోసం చేసి తీసుకొచ్చాను, అలాగే ఇందులో ఏమైనా తప్పున్నాయి, ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోయినా నేను రిజిగ్నేషన్ చేస్తున్నానని చెప్పి తన రిజిగ్నేషన్ లెటర్ అలాగే ఐడి కార్డు కూడా పెట్టి అక్కడ నుంచి ఉన్నది వెళ్ళిపోతుంది. అది చూసిన మెంగు ఫస్ట్ బాధపడుతుంది, కానీ తన కిలీకి సంబంధం ఉందేమని అందరూ కూడా పొరపాటు పడుతూ ఉంటారు. తర్వాత హీరోయిన్ ఏమో తన జాబ్ పోయిందని తెలుసుకుని చాలా బాధపడుతూ అక్కడున్న డ్రింక్స్ అన్ని కూడా తాగుతూ పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగడంతో బయటకు వెళ్దామని చూస్తే హీరో ఆల్రెడీ లోపలికి అనేది వచ్చేసి ఉంటాడు. అలా తన హీరోని తగిలి కింద పడిపోతూ ఉంటే హీరో తన్ని పట్టుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో కోపంగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు నీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిపో, తనతో పాటే కదా నువ్వు ఎక్కువ ఉండేది, నీకు ఒక వైఫ్ ఉందే, తను చూద్దామనే ధ్యాస కూడా లేదు, వెళ్ళిపో అని చెప్పేసరికి హీరో ఉండి దీనికి బాగా తాగింది ఎక్కువైపోయిందని చెప్పి ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో నన్ను అసలు వదిలిపెట్టని చెప్తాడు. కానీ హీరో వదిలిపెట్టకుండా తన బెడ్ పైన పడుకోబెట్టి హీరోయిన్ అంతా
అంతా కూడా చెత్త చెత్త చేసింది క్లీన్ చేయడానికి వస్తే అప్పుడు అక్కడ ఉన్న ఒక ప్రాజెక్ట్ ఫైల్ అనేది కనిపిస్తుంది. అందులో ఉన్నటువన్నీ కూడా చదివి ఏదో ప్రాబ్లం వచ్చిందని అర్థమై వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి మొత్తం కూడా కనుక్కోమని చెప్తాడు. అలా ఏమైందో కూడా అర్థం కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్కి అనేది ఫోన్ ఇస్తుంది. అది కూడా వాళ్ళ సీనియర్ అయిన మెంగ్ ఫోన్ చేసి నీ జాబ్ ఎక్కడికి కూడా పోలేదు, వెంటనే నువ్వు ఆఫీస్కి రమ్మని చెప్పి, అలాగే ఇదంతటికి కారణమైన మేనేజర్ లీని కూడా ఫైర్ చేస్తారని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన దగ్గరకు వచ్చిన హీరోతో పాటు పద నేను నిన్ను డ్రాప్ చేస్తానని చెప్తే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా సరేనని వెళ్తూ ఉంటారు. అలా ఆఫీస్కి ఇంకొక దూరంలో ఉన్నామన్న వెంటనే హీరోయిన్ నుండి ఇక్కడే కార్ ఆపిచ్చేయండి, నేను ఇక్కడే దిగుతానని చెప్తే హీరోని ఎందుకని చెప్పినా కానీ పట్టించుకోకుండా నేను ఇక్కడ నుంచే వెళ్ళాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నేను తెలిసాననుకో నన్ను ఖచ్చితంగా బుల్లి చేస్తారు అన్నా కానీ హీరో అదేం అవసరం లేదన్నా పట్టించుకోకుండా హీరోయిన్ అక్కడ నుంచి దిగుతుంది. అలాగే వెళ్తూ నైట్ మనము ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి చూడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడ ఎవరు కూడా చూడట్లేదని చెప్పి తన కార్లో నుంచి దిగుతూ ఉంటే అప్పుడే ఇదంతా కూడా చూసిన ట్యాన్ ఏమో ఒక ఫోటో అనేది తీసుకుంటుంది. ఆ ఫోటో తీసుకుని అందరికీ కూడా కావాలనే పబ్లిష్ చేస్తుంది. మరోవైపు మీ హీరో వాళ్ళ అక్క అనేది వచ్చింటుంది. వాళ్ళ అక్క పేరు వచ్చేసి కియానా ఉంటుంది. వాళ్ళ సిస్టర్ నీకే అలాగే హీరోకి ఎలా సంబంధం ఉందిరా ఇలా అని చెప్పేసరికి ఏం చెప్పమంటావు అక్క, తనేమో నా అసలు నన్ను పట్టించుకోవట్లేదని, ఇదంతా కూడా మేనేజర్ లీవ్ వల్లే జరిగింది, చాలా మంది ఎంప్లాయీస్ని కూడా ఇలానే తను టార్చర్ చేశాడు, అందుకే చాలా మంది రిజైన్ చేశారు, దాని తరపున ఇప్పుడు మేనేజర్ లీని కూడా ఇక్కడ నుంచి పంపించేశారని చెప్పేసరికి అది విన్న వాళ్ళ సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరో ఏమో హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది ఆఫీస్లో అడిగితే హీరోయిన్ ఏమో ఏం చెప్పకుండా అలానే ఉండిపోతుంది. అలానే హీరోడు నువ్వెందుకు ఆఫీస్లోనే మన గురించి చెప్పాలనుకోవట్లేదని చెప్తే అదేం లేదు, నేను ఇంకా ఇంటర్నే కాబట్టి నా గురించి అందరికీ తెలిసినా కానీ నాకు అలాంటి ట్రీట్మెంట్ అస్సలు వద్దని చెప్పేసరికి నువ్వు ఎప్పటికైనా కానీ మిసెస్ గూన్ అది మాత్రం మర్చిపోద్దని చెప్పి వెంటనే తనకన్నా కిస్ చేసేస్తాడు. అలా కిస్ చేయడంతో హీరోయిన్ కూడా సైలెంట్గా అలానే ఉండిపోతుంది. తర్వాత ఇద్దరు కూడా అలానే కిస్ చేసుకుంటూ నైట్ నన్ను స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా హీరోయిన్ అనేది కొడతారు. అలా కొట్టి మేము 6 monthsగా చేసిన ప్రాజెక్ట్ తెలుసా, నీ వల్ల ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా పోయింది, మా పని అలాగే మా టైం వేస్ట్ అయినప్పుడు మేము ఎలా నిన్ను క్షమించాలని చెప్తే లేదు నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా మొత్తం చేశానని చెప్తే అవునా చూడు మాకు తెలుసు నువ్వు ఈ కంపెనీలోకి ఎలా వచ్చావో, ఒక ముసలి పర్సన్ పట్టుకొని ఈ కార్లో నుంచి వచ్చావు కదా, రిచ్ ఏదో ఒక ఇన్వెస్టర్ని పట్టుకొని ఉంటావు కదా అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అదేం లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాక నాకు వినకుండా వల్ల ఏమో హీరోయిన్ నెట్టేస్తారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన హీరో ఏమో హీరోయిన్ పట్టుకొని ఏం జరిగిందని అంటే అక్కడున్న ఎంప్లాయ్ ఏమో తన ఫోటోనని చూపిస్తారు. అది హీరో కార్లో నుంచి హీరోయిన్ రావడం చూసిన వెంటనే దీనివల్లనే హీరోయిన్ బుల్లీ చేస్తున్నారని అర్థం చేసుకుని ఆ కార్ నాదే, నేనే తనకి డ్రాప్ చేశానని చెప్పేసరికి మిగతా వాళ్ళంతా షాక్ అయిపోతే హీరోయిన్ ఏమో ఇదంతా కూడా నేను అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే సీఈఓ నన్ను డ్రాప్ చేశారు అంతే, ఇంక అంతకు మించి ఇంకేం లేదని చెప్తే మిగతా వాళ్ళంతా కూడా సారీ చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి మెంగ్ వచ్చేసి హీరోయిన్ ఇచ్చిన ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్గా విన్ అయిపోయింది, దాని ద్వారానే మాకు చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పేసరికి అలాగే మెంగుండి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తే ఇంకా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. అప్పుడే హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఏం జరిగిందని అంటే హీరోయిన్ అంతా కూడా చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో తను పని చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా హీరో తన్ని లాగేసుకుంటాడు. అలా లాగేసుకుని నువ్వెందుకే నా గురించి అందరికీ కూడా చెప్పాలనుకోవట్లేదని చెప్తే హీరోయిన్ ఏమో నన్ను ఫస్ట్ భయపెట్టేసావు తెలుసా అని అనేసరికి నువ్వే కదా మీ బెస్ట్ ఫ్రెండ్తో చెప్పేసావు ఆఫీస్ రొమాన్స్ అంటే నీకు చాలా ఇష్టం అని అనేసరికి హీరోయిన్ ఏమో నవ్వుతూ ఉంటే వెంటనే తనకనేది కిస్ చేసేస్తాడు. అలా ఎంత ఫోర్స్గా కిస్ చేస్తున్నాడంటే హీరోయిన్కి అసలు ఊపిరాడనంతగా చేస్తూ ఉంటే అప్పుడే మెంగే మాటలు వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపించేసరికి కొంచెం దూరం ఇక్కడ నుంచి వెళ్ళిపోయని చెప్తే హీరోకేమో వాళ్ళ సిస్టర్ మాటలు వినిపిస్తుంటాయి. ఎందుకంటే నీకంటే హీరోయిన్ చిన్నది కదరా అందుకే నేను చూసి భయపడిపోతున్నట్టుందని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని వెంటనే మళ్ళీ తనకనేది కిస్ చేస్తూ ఉంటాడు. ఆ కిస్ సాంగ్స్ వినిపించిన హీరో మెంగేమో ఆ డోర్ దగ్గరికి అనేది వెళ్తూ ఉంటుంది. అలా ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటే అది విన్న హీరోయిన్ భయపడిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపో నా పని అయిపోతుందని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా కిందికి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ మెంగిని చూసిన హీరోయిన్ ఏమో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని చెప్తే ఏం లేదని తను అనేది అడుగుతూ ఉంటుంది. మరోవైపు ఏమో చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. అక్కడే కిస్ చేస్తున్న హీరోయిన్ అనేది హీరోయిన్ ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మిగతా పనులన్నీ మనం నైట్ పెట్టుకుందామని చెప్పేసరికి హీరో అక్కడ నుంచి
నుంచి అనేది వెళ్ళిపోయింటాడు. తర్వాత మెంగుండి ఇక్కడే ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, పద వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి హీరోకి బాయ్ చెప్తాడు. అది చూసిన హీరో ఏమో నేనెందుకు ఇలా తనకి ఈజీగా చెప్పేసానని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళ అసిస్టెంట్ ఏమో మాట్లాడుతూ ఉంటుంది. అలా అసిస్టెంట్ తోటి ఏం పని ఉందంటే, ఇక్కడ మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఉంది, మనం ఓవర్సీస్కి వెళ్ళాలి అబ్రాడ్ కన్నా చెప్పేసరికి హీరో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్తాడు. అది విన్న అసిస్టెంట్ ఏమో చాలా కోప్పడుతుంది, ఎందుకంటే తన వైఫ్కి తను చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాడని. అప్పుడే వాళ్ళిద్దరు కూడా కలిసి కార్లో వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు హీరోయిన్కి తన బాయ్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. అలా హీరో చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తాడు. అలా 2 years బ్యాక్ హీరోయిన్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ కలిసి మంచిగా రిలేషన్లో అనేది ఉంటారు. అది చూసిన హీరో వాళ్ళ మదర్ ఏమో, చూసావా వాళ్ళు మంచి కపుల్స్ కదా, అలాగే చాలా మంచిగా చదువుకుంటారు తెలుసా, చాలా ఇంటెలిజెన్స్ అని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్నా హీరోకి అనేది తెలియకుండా అప్పుడే కోపం వచ్చి ఉంటుంది. కానీ అవన్నీ ప్రజెంట్ గుర్తు తెచ్చుకున్న తర్వాత హీరోయిన్ మా మెసేజ్ అసలు చూడదు. హీరో చూసిన వెంటనే తెలియకుండానే జెల్సీ వస్తూ ఉంటుంది. అలా హీరో వాళ్ళ సిస్టర్ ఉండి ఇంకా వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే వదిన మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి హీరో వైపు పలకరిస్తున్నా కానీ హీరో పట్టించుకోడు. కానీ హీరోయిన్ సరే మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దాం పదని వాళ్ళిద్దరికి కూడా కలిసి హీరో వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోయి ఉంటారు. హీరో ఏమో నేను కార్ పార్క్ చేసి వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి వెళ్తూ ఉంటారు. అప్పుడే హీరో కూడా కార్ల నుంచి బయటకు వస్తూ ఉంటే హీరోయిన్ ఫోన్ తీసుకోవడం మర్చిపోయి ఉంటుంది. ఆ మెసేజ్ని వెంటనే డిలీట్ చేసేస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ ప్రొఫెసర్ అలాగే హీరో వాళ్ళ మదర్ ఇద్దరు ఒకటే కావడంతో హీరోయిన్ చాలా ఈజీగానే మూవ్ అని అయిపోయి ఉంటుంది. అలా ఇద్దరు కూడా కలిసి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇదేంటని అడిగితే ఇది హీరోకి చాలా ఇష్టం, అందుకే నేను స్పెషల్గా ప్రిపేర్ చేస్తానని చెప్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకునే మాటలు హీరో వినాలని సీక్రెట్గా అలానే ఉంటే వాళ్ళ అక్కండి ఏం చేస్తున్నావురా ఇక్కడ అని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్కి ఫోన్ రావడంతో హీరో వెంటనే లిఫ్ట్ చేస్తే హీరోయిన్ నుండి ఎవరు ఫోన్ అంటే ఎవరో స్కామ్స్ ఫోన్ చేశారులే, ఎవరో కొంతమంది కావాలని చెప్పి ఆ నంబర్ కూడా డిలీట్ చేసి బ్లాక్ చేసేస్తాడు. ఎందుకంటే ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. అది హీరోకి తెలిసి కూడా కావాలనే జెల్సీగా ఫీల్ అయ్యి ఫోన్ నెంబర్ని బ్లాక్తో సహా డిలీట్ చేసేస్తాడు. తర్వాత హీరో ఏమో తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారని కావాలని సీక్రెట్గా డోర్ దగ్గర నిలబడిపోతే హీరో వాళ్ళ మదర్ ఏమో నీకు హీరో నచ్చాడా, అందుకే తనతో పాటు ఉంటున్నావని చెప్పేసరికి నచ్చాడు, కానీ తనకేమో తన సెక్రటరీ అంటే ఇష్టమని తను చెప్పేసరికి తను అసలు అలా ఉండడు, కావాలనే ఏదో బిజినెస్ పరంగా తనకు క్లోజ్గా ఉంటాడు తప్ప అంతకు మించి ఇంకేం లేదు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఎలాగనే నా బాయ్ ఫ్రెండ్ నన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా తను చీట్ చేయాలి కదా, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని హీరో వాళ్ళ మదర్కి చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే వాళ్ళ మదర్ ఏమో ఇదంతా కూడా మీ డెస్టినీ కాబట్టి మిమ్మల్ని కలపాలని ఇలా ఉందని చెప్పేసరికి అప్పుడు ఏమైందని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మీ హీరో అంతా కూడా విన్న తర్వాత తన మీటింగ్ అనేది వెళ్తాడు. అలా మీటింగ్ మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ తన దగ్గరకు వచ్చి ఇదిగో నీకోసం స్పెషల్గా చేసిన సూప్ తాగాలని చెప్పేసరికి పక్కనున్న వాళ్ళ మీటింగ్లో వాళ్ళ అన్ని మాటలు విని నిజంగానే హీరోకి పెళ్ళయిందా, అందుకే తన వైఫ్ తన దగ్గరకు వచ్చిందని చెప్పేసరికి హీరో ఏమో ఆ సూప్ చాలా వేడిగా ఉంది కదా, ఇంకెప్పుడు కూడా ఇలా వేడి తీసుకురావద్దని చెప్తే ఒక్కసారిగా కరెంట్ పోతుంది. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో భయపడిపోయి హీరోకి ఇప్పుడు చాలా భయపడిపోతూ ఉంటాడు. పదమ్మ తనకి ఏదో విధంగా హెల్ప్ చేద్దామని చెప్తే హీరోయిన్ వాళ్ళ మదర్ కంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాడు. మరోవైపు హీరో టెన్షన్ పడుతూ అక్కడ ఉన్న వెయిట్ సూప్ కూడా తన చేతుల పైన అనేది వేసుకుంటాడు. అలాగే చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే తనకి ఎవరో ఒంటరిగా విడిచిపెట్టి అలానే వెళ్ళిపోవడం, హీరో అక్కడ చెట్ల కింద కూర్చొని ఏడుస్తూ ఉండడం, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే హీరోయిన్ ఒక్కసారిగా లైట్ వేసుకొని వచ్చి హీరో దగ్గరికి వెళ్ళేసరికి హీరో ఏమాత్రం ఆలోచించకుండా గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇదంతా చూసిన వాళ్ళ మదర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వెళ్ళకపోవడమే చాలా మంచిదని చెప్పి అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో ట్యాంక్ దగ్గరికి మేనేజర్ లియా అనేది వెళ్తాడు. ఇదంతా కూడా నువ్వే చేసేవని, నేను వేరే వాళ్ళకి చెప్పకముందే నాకు మనీ ఇవ్వని చెప్తే నీకు ఎంత కావాలి మనీ అని అడుగుతాడు. అది అడిగిన మేనేజర్ ఏమో నాకు ఖచ్చితంగా 10 million కావాలి, ఎందుకంటే నీ వల్లే కదా నాకు కూడా జాబ్ పోయింది, నేను తను అసలు వదిలిపెట్టినని చెప్తే మేనేజర్ కూడా సరే అని పంపించి మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే లీని చంపేమని ఆర్డర్ వేస్తుంది. మరోవైపు మీ హీరో ఆఫీస్కి వెళ్ళాక కానీ నైట్ జరిగినది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి
హీరో సెక్రటరీ అయిన ట్యాన్ అనేది వస్తుంది. ట్యాన్ వచ్చి ఒక ఫైల్ ఇస్తూ ఉంటే మరోవైపు హీరో అవేం పట్టించుకోకుండా హీరోయిన్కి మెసేజ్ చేస్తూ ఉంటాడు, లేచావా వస్తున్నావా ఆఫీస్కి అని. అది చూసిన సెక్రటరీ ఏమో చూస్తూ ఉంటే, ఏం చూస్తున్నావు, ఇంకా నీకేమైనా చెప్పాలా అని అంటే, ఏం లేదు నేను వెళ్తున్నానని తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత కోపం వచ్చిన వెంటనే, ఇలా కాదు ఏదో విధంగా నేను హీరోయిన్ని సైడ్ చేయాలని చెప్పి తను అనేది మాట్లాడుతూ ఉంటుంది వేరే పర్సన్కి. అలాగే హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మొత్తం కూడా నాకు డీటెయిల్స్ పంపించమని చెప్తే అలా డీటెయిల్స్ అనేవి పంపించేస్తారు. అలా ఈ ఆఫీస్కి అనేది హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేది పంపించేస్తారు హీరోయిన్ పనిచేస్తున్న ఆఫీస్కి. మరోవైపు ఏమో హీరోయిన్ చాలా ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే హీరో తన కోసం ఫుడ్ అనేది తీసుకొని వస్తాడు. నువ్వెందుకు ఇప్పుడు ఫుడ్ తీసుకొచ్చావు, ఇక్కడ సిస్టర్ మెంగ్ వెయిట్ చేస్తూనే ఉన్నారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తే, అవునా ఏమోలే పాపం నా వైఫ్ చాలా కష్టపడి వర్క్ చేస్తుందని ఫుడ్ తీసుకొస్తే నువ్వేమో నన్ను ఇలా బ్లేమ్ చేస్తావని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ కిస్ చేసి, ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఆల్రెడీ నీ కష్టానికి నేను ఫలితం కూడా ఇచ్చాను కదా అంటున్నా కానీ పట్టించుకోకుండా హీరో అనేది చాలా గట్టిగా తనకి కిస్ చేస్తూ ఉంటే అప్పుడే మెంగ్ అనేది వస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో వెంటనే హీరోని తన టేబుల్ కిందనే దాచిపెడుతుంది. అలా దాచిపెట్టేసరికి అక్కడికి వాళ్ళ సిస్టర్ మెంగ్ అనేది వస్తుంది. వచ్చి నువ్వు ఎందుకు ఓవర్ టైం వర్క్ చేస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదని చెప్పేసరికి అప్పుడే హీరో బెంచ్ కింద నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అది చూసిన హీరోని వెంటనే లోపల కూర్చొని మళ్ళీ నెట్టేస్తే హీరో ఏమో అక్కడ కూడా కుదురుగా కూర్చోకుండా హీరోయిన్ టీస్ చేస్తూ తనకనే కిస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది హీరోయిన్ మనసులోనే. అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ మెంగ్ ఏమో మొత్తం కూడా వచ్చి కిందికి అనేది వంగుతూ, ఫైల్స్ ఎందుకు కింద పడేసావు, అలాగే ఎందుకు కింద పడిన ఫైల్స్ కూడా తీయడానికి అంత బద్ధకం అని చెప్పి హీరోయిన్ చూడకుండా ఆ ఫైల్స్ అనేది పైన పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏదో డౌట్ రావడంతో మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే అది చూసిన హీరోయిన్ మళ్ళీ హీరోయిన్ లోపలికి నెట్టేస్తుంది. తర్వాత నేను నిన్ను అర్థం చేసుకున్నాను, అలాగే ఆ ప్రాజెక్ట్లో నీ తప్పేం లేదని కూడా అర్థమైపోయింది, నిన్ను రాంగ్గా అర్థం చేసుకునేందుకు క్షమించని చెప్పి నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరో తను చూసి, ఇప్పుడు అందరు కూడా వెళ్ళిపోయారు కదా, మన పని స్టార్ట్ చేద్దామని చెప్తే, ఇక్కడ అస్సలు మంచిది కాదు పదా నీ క్యాబిన్లోకి వెళ్దామని చెప్పేసరికి హీరో కూడా సరే అని చెప్పి హీరోయిన్ని తన క్యాబిన్లోకి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో తను వర్క్ చేసుకుంటూ ఉంటే హీరో తన్నే చూస్తూ ఉంటాడు. అలా నీ పని తర్వాత అయినా చేసుకోవచ్చు అని చెప్పి వెంటనే తనకి అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నాకు ప్రాజెక్ట్ ఉంది వదిలిపెట్టన్నా కానీ పట్టించుకోకుండా అదే ఆఫీస్లోనే ఆఫీస్ రొమాన్స్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి అనేది మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూసేసరికి అక్కడికి చాలామంది ఎంప్లాయీస్ రావడంతో ఏం చేయాలో తెలియక హీరో షర్ట్నే వేసుకుంటుంది. అలా వేసుకొని, చూసావా ఇప్పుడు దీని అంతటికి కారణం కూడా నువ్వే, చూడు ఆఫీస్లో అందరు కూడా వచ్చారు, నన్ను చూస్తూ ఏమనుకుంటారో ఆ మాత్రం కూడా నీకు తెలియదని చెప్తే, సరే అయితే ఈరోజు నువ్వు లీవ్ పెట్టేసి నీతో పాటు నేను కూడా లీవ్ పెట్టి ఇదిగో ఇది నా క్యాబిన్లోనే ఉండిపోదామని చెప్పేసరికి అలా కుదరదని అంటూ ఉంటారు. మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా బాస్ తన వైఫ్ తోటి ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు, అందుకే పొద్దుటి నుంచి అసలు రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయలేదని చెప్తే ఆ మాటలన్నీ విన్న ఆ సెక్రటరీకి ఏమో కోపం వచ్చి వాళ్ళని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. తర్వాత అక్కడ వాళ్ళంతా కూడా లేరని అర్థం చేసుకొని తన ఫేస్కి మాస్క్ వేసుకొని అలాగే తను ఎవరిని కూడా గుర్తుపట్టకుండా బయటకు అనేది పరిగెత్తుకొని వస్తుంది. అలా పరిగెత్తుకొని వస్తే కొంతమంది చూసినా కానీ హీరోయిన్ అని గుర్తుపట్టారు. అలా హీరోయిన్ ఏమో మెడికల్ షాప్కి వెళ్ళి తనకు కావాల్సిన మెడిసిన్ తీసుకొని వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. అలా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ని చూస్తూ నా కోసమే ఇక్కడికి వచ్చావని చెప్తే అదేం లేదని చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్లోనేమో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో చదువు కోసం అలాగే వేరే అబ్రాడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసిన హీరోయిన్ ఏమో నువ్వు అబ్రాడ్కి వెళ్తే మన ఇద్దరికి కూడా బ్రేకప్ అయిపోయినట్టు అని చెప్పినా కానీ తను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులు హీరోకి తనకి జరిగినటువన్నీ కూడా చెప్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అలాగే ఇది మరోవైపు ఏమో హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అదే కంపెనీలో జాబ్ చేస్తూ బయటకు వస్తూ ఉంటే సెక్రటరీ కావాలనే హీరోయిన్ గురించి నాకు అంతా కూడా తెలిసి ఈరోజు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాలనే కదా తను ఇక్కడికి రప్పించిందని చెప్పేసరికి అది విన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు తెలిసి హీరోయిన్ అన్న అస్సలు మర్చిపోదని అనుకుంటూ ఉంటారు. మరోవైపు మాకున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా హీరోయిన్ తన గర్ల్ ఫ్రెండ్ అని నేను చాలా డీప్గా లవ్ చేసుకుంటున్నామని అందరికీ కూడా చెప్తూ వెనక నుంచి వెళ్ళి హీరోయిన్ గట్టిగా హక్ చేసుకుంటాడు. అది చూసిన మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా నిజంగా తెలుసా మీరు చాలా రేర్ కపుల్స్ అని చెప్పుకుంటూ ఉంటాయి. హీరోయిన్ కోపంగా ఒక్కటి కొట్టి బయటకు వెళ్తుంది. అలా వెళ్ళినా కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి అసలు సిగ్గు లేకుండా తన వెంట
తిరుగుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందని, నేను ఆల్రెడీ నాకు బ్రేకప్ అయిపోయిందని చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా హీరో దూరం నుంచి చూసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నాకు నైట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ భయపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడ హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వాళ్ళ సిస్టర్ వచ్చేసి నీకేముంది ఇక్కడ, తనతో ఏం పని ఉందని చెప్పేసరికి సిస్టర్ ప్లీజ్ నన్ను సేవ్ చేయరని చెప్తే సరే పద నాతో పాటు కంపెనీకి అని చెప్పేసరికి తను అక్కడున్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత చీకటి అయ్యేసరికి ఇంటికి వస్తే తను మొత్తం తడిచిపోయి ఉంటుంది. అది చూసిన హీరో ఉండి పద నేను నీకు స్నానం చేపిస్తానని అలాగే తను అనేది వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చూసినా కానీ నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు, ఈసారి బయటికి వెళ్తే ఖచ్చితంగా గొడుగు తీసుకొని వెళ్ళిపోమని చెప్పి వెంటనే తనకి అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఈసారి చాలా హార్ష్గా ఉండడంతో నిజంగానే తను చాలా జెల్సీగా ఫీల్ అయిపోయినట్టు ఉన్నాడని తన్ని కంపేర్ చేయడానికి తను కూడా అలానే చేస్తుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చూస్తే అక్కడున్న మార్క్స్ అన్నీ కూడా చూసి ఎంప్లాయీస్ అంతా కూడా తన పైన ఎక్కడ డౌట్ పడతారేమో అని మేకప్ అనేది వేసుకుంటుంది. అప్పుడే హీరో కోట్ని సర్దుదామని చూస్తూ ఉంటే అందులో నుంచి ఒక చెవికమ్మ అనేది కనిపిస్తుంది. ఆ చెవికమ్మ చూసిన వెంటనే హీరో తను చీట్ చేస్తున్నాడని కోపంగా ఆ చెవికమ్మ తీసుకొని హీరోని అడుగుదామన్నా కానీ ఎందుకు తన ఇష్టంలే అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి ఏం జరిగింది అనేసరికి ఏం లేదు నేను నార్మల్గానే ఉన్నానని చెప్తే సరే అయితే మనం ఈరోజు ఆఫీస్కి వెళ్దామని చెప్తే సరే నేను కూడా వస్తానని చెప్తారు. కానీ హీరోయిన్ చాలా డల్గా ఉండడంతో హీరోకి కూడా అర్థమవుతుంది తను ఎందుకో డల్గా ఉందని. అలా మళ్ళీ కూడా అడగాలని చూస్తున్నా కానీ హీరోయిన్ ఏమో ఏం తను మాట్లాడుకోవడానికి కూడా అస్సలు వీలివ్వదు. అలా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే హీరో తన కోసం మాట్లాడడానికి వచ్చినా కానీ హీరోయిన్ అస్సలు పట్టించుకోదు. అలా అప్పటి నుంచి హీరోయిన్ కొంచెం దూరం పెడుతూ ఉంటుంది. హీరో తనతో మాట్లాడాలని చూసినా కానీ దూరం పెడుతూ ఉండేసరికి హీరో ఏం జరిగిందో చెప్పనన్నా కానీ చెప్పకుండా ఉంటుంది. అలా బెడ్ అంచుకు వెళ్ళి కింద పడిపోతూ ఉంటే హీరో గట్టిగా తను పట్టుకొని తనకి కిస్ చేయాలని చూస్తే హీరోయిన్ ఏమో పక్కకు నెట్టేస్తుంది. అలా పక్కకు నెట్టేసి నేను నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తావని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ వెంటనే పిల్లలు వద్దని చెప్తాడు. ఎందుకంటే హీరోయిన్ కూడా మన పెళ్ళి పబ్లిక్ అవ్వడం ఇష్టం లేదు, అలాగే నాకు పిల్లలంటే ఇష్టం లేదని చెప్పడం గుర్తొచ్చి మనకి పిల్లలంటే అసలు వద్దన్నావు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు, నువ్వు అబార్షన్ చేసుకుంటావంటే చేసుకొని చెప్తే ఆ మాటలన్నీ విన్న హీరో నిజంగానే తనకి సెక్రటరీ అంటేనే ఇష్టం, నేను అసలు ఇష్టం లేదని చెప్పి హీరో దగ్గర నుంచి వెళ్ళి తను అనేది సపరేట్గా వెళ్ళి పడుకుంటుంది. కానీ హీరోయిన్ చేతిలో ఉన్న కమ్మని చూసి వెంటనే తను అనేది ఈ కమ్మలంటే తనకు చాలా ఇష్టమేమో నన్ను అడగలేక ఇలా కోపం చూపిస్తుందేమని చెప్పి ఫోటో అనేది తీసుకుంటాడు. అలా ఫోటో తీసుకుని నెక్స్ట్ డే నీకు చాలా మంచి సర్ప్రైజ్ ఉంటుంది వెయిట్ చేయని చెప్పి తన ఆఫీస్కి వెళ్ళి ఆ కమ్మలు చూస్తూ ఉంటాడు. మరోవైపు మా అప్పుడు సెక్రటరీ వచ్చి హీరో కోసం టీ ఇస్తే హీరో ఏమో ఇదిగో ఇలాంటి కమ్మలు ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నట్టు ఎంత కాస్ట్ అయినా సరే తీసుకొని రమ్మని చెప్తే అప్పుడే సెక్రటరీ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. మీ కోట్ పైన ఏదో దుమ్ము పడింది క్లీన్ చేస్తానని చెప్పి తన చెవుకమ్మ అనేది అందులో వేసి ఉంటుంది. అది తెలియని హీరో ఏమో అలాంటివి అలాగే కొన్ని అమ్మాయిలు ఎలాంటివి అయితే ఇష్టపడతారో అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్తే హీరో ఏమో నీకు ఇష్టమని నేను అసలు అడగలేదు కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పేస్తాడు. తర్వాత తన అసిస్టెంట్ తేవడంతో అన్నీ కూడా తన క్యాబ్లో అనేది చేసుకుంటాడు. వెంటనే హీరోయిన్కి మెసేజ్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో మా ఇద్దరం కూడా కలిసి డివోర్స్ తీసుకుందామని మెసేజ్ చేస్తారు. అది చూసిన హీరో ఏమో వెంటనే హీరోయిన్కి ఫోన్ చేస్తే హీరోయిన్ ఫోన్ అసలు తగలదు. అలా తగలకపోయేసరికి ఏమైంది ఇప్పుడు మళ్ళీ తన బాయ్ ఫ్రెండ్ వచ్చినందుకు తనతో కలవడానికి నాకు డివోర్స్ ఇస్తుందేమని చెప్పి చాలా బాధపడుతూ తన ఇంటికి అనేది వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ మదర్ ఉండి నువ్వెందుకు వచ్చావు, నీ వైఫ్ రాలేదని చెప్తే అమ్మ తను నాకు డివోర్స్ ఇవ్వాలనుకుంటుందమ్మా అని చెప్పేసరికి ఎందుకు నువ్వేదో ఒక తప్పు చేసింటావు అందుకే తను ఇలా ఇవ్వాలనుకుంటుంది కాబట్టి డైరెక్ట్గా తన్నే అడుగు ఏదో ఒకటి తెలుస్తుంది కదా అని చెప్పేసరికి తను ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ పని మీద అబ్రాడ్కి వెళ్ళిందని చెప్తే అయితే సరే నువ్వు కూడా తనతో పాటు వెళ్ళని చెప్పేసరికి అది విన్న హీరో కూడా చాలా హ్యాపీగా అబ్రాడ్కి అనేది వెళ్తాడు. అలా తను చాలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ హీరోయిన్ రావడం చూసి సైడ్కి అనేది వెళ్ళిపోతాడు. తనతో పాటు మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా వెళ్ళిపోయేసరికి సార్కి ఏమైంది ఒక అమ్మాయిని చూసి ఇలా భయపడిపోతున్నాడు అని చెప్తే తన అమ్మాయి కదరా నా వైఫ్కైనా నేను భయపడాలి కదా అని చెప్పి కొంచెం నార్మల్ అయిపోయి డైరెక్ట్గా తను ఏదో అసలు భయపడుతున్నట్టు తన దగ్గరికి అనేది వెళ్ళిపోతాడు. అలా తనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే మెంగే ఉండి చాలా హ్యాపీగా ఉంది సీఈఓ మీరు ఇక్కడ కూడా రావడం కలిసి కాబట్టి మనం కలిసి తిన్నాం పదండి అని చెప్పేసరికి వాళ్ళంతా కూడా కలిసి తినడానికి అనేది వెళ్ళిపోతారు. అది చూసిన హీరోయిన్ ఏమో తను ఎందుకు పిలుస్తున్నావు అక్క తనతో అవసరం లేదన్నా కానీ పట్టించుకోకుండా హీరో ఏమో నార్మల్
రెస్టారెంట్కి వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి మళ్ళీ హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేది వస్తాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో సీఈఓని చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్తూ ఉంటే అక్కడ ఉన్న అసిస్టెంట్ అనేది చూస్తాడు. అసిస్టెంట్లీ మీరు ఇక్కడ ఏం చెప్తే నేనే గోయాను అలాగే ఇదిగో అని హీరోయిన్ గురించి చెప్తూ ఉండేసరికి అప్పుడే తనకి హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి తనే ప్రెసిడెంట్ అని తెలియడంతో భయపడిపోతున్నాను, క్షమించండి మీరు తన ప్రెసిడెంట్ అని తెలియక నార్మల్గా మాట్లాడిపోయానని చెప్పి తినడానికి అనేది వెళ్ళిపోతారు. అలా తింటూ ఉంటే ఇద్దరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే హీరో మధ్యన చిన్న గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో మీరు అసలు ఇక్కడ తినడానికి కూడా వీల్లేదు కాబట్టి మీరు కావాల్సింది మీరు చాలా మంచిగా తినండి అని చెప్పి అలాగే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వైపు తిరిగి నువ్వు నిజంగా ఆల్రెడీ ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మాత్రమే, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇదిగో చూడని చెప్తారు. అప్పుడే మెంగుండి నాకు ఏదో ఫోన్ వస్తుంది అలాగే నా తినడం కూడా కంప్లీట్ అయిపోయిందని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ కూడా నాది కూడా అయిపోయిందని అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. అది చూసిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా తనతో పాటు వెళ్ళిపోతూ ఉంటే హీరో అసిస్టెంట్ ఏమో బాస్ మీరెందుకు వెళ్తలేరు తనతో పాటు అంటే నేనేంటిరా నేను అసలే సీఈఓను తనతో పాటు చిన్నపిల్లలాగా ఎలా పోటీ పడినని చెప్పని హీరోయిన్ రూమ్ కార్డు తెలుసుకొని తనకి ప్రపోజ్ చేయాలని చెప్పి అలాగే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న రూమ్ కార్డ్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ చేసి లోపలికి అనేది వెళ్ళిపోతాడు. లోపల హీరోయిన్ పిలుస్తున్నా కానీ అస్సలు పలకకపోయేసరికి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ హీరోయిన్ రూమ్ కార్డ్ తీసుకొని లోపలికి వెళ్ళాలని చూస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే మెంగ్ ఫుల్ గా డ్రింక్ చేసి హీరోయిన్ ఏమో కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది హీరోయిన్. మరోవైపు ఏమో మెంగ్ ఏమో నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు కదా నీకు తనంటే ఇష్టమా నీ హస్బెండ్ అంటే ఇష్టం అని చెప్పేసరికి ఎగ్జాక్ట్లీగా నాకు నా హస్బెండ్ అంటేనే ఇష్టం అని చెప్తారు. అలా హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో డైరెక్ట్ గా హీరోయిన్ రూమ్ డోర్ కొట్టేసరికి హీరోయిన్ నిజంగానే హీరోయిన్ వచ్చిందని డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో వెంటనే హీరోయిన్ అనేది హక్ చేసుకుంటాడు. అది చూసిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి కోపంగా నువ్వేంటి ఇక్కడ తనని చెప్పేసరికి హీరోని తను నన్నే పెళ్లి చేసుకునింది మేమిద్దరమే వైఫ్ అండ్ హస్బెండ్ అని కోపంగా చెప్తాడు. అది చూసిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో తనకి నేనంటేనే చాలా ఇష్టము చూసుకోండి త్వరలోనే దానికి ఖచ్చితంగా డివోర్స్ ఇస్తుందని చెప్తే ఆ మాటలు విన్న హీరో నిజంగానే చెప్పి ఆ రోజు నైట్ మెసేజ్ చేసి ఉంటుంది కదా డివోర్స్ తీసుకుందామని అలా డల్ అయిపోతాడు. అప్పుడే సీనియర్ మెంగ్ వచ్చి హీరోయిన్ రూమ్ లోకి పంపిస్తూ ఉంటే అది చూసిన మెంగుండి మీరేంటి ఇక్కడ అని చెప్తే ఇదిగో మాకిద్దరు ఆల్రెడీ లీగల్ గానే పెళ్ళి అయిపోయింది తన హస్బెండ్ తన నా వైఫ్ అని చెప్పేసరికి తను షాక్ అయిపోయి కానీ ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దండి సీక్రెట్ గా ఉంచాలని చెప్పేసరికి అది విన్న మెంగ్ కూడా సరే అని చెప్తుంది. అలాగే అప్పుడే అక్కడికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రావడంతో మెంగుండి ఆల్రెడీ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది నువ్వు వచ్చినాకనే చాలా వేస్ట్ కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేకుంటే నీకు నెక్స్ట్ చూడడానికి కూడా వీలు లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకేం చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో చీకట్లో కూర్చొని అలానే ఆలోచిస్తూ ఉంటుంది నువ్వెందుకు నన్ను చీట్ చేస్తున్నావు చెప్పు నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది కాబట్టి నాకు డివోర్స్ ఇవ్వని చెప్పేసరికి హీరో నవ్వుకుంటూ తను అనేది పడుకోబెడతాడు. అలా తనతో పాటు పడుకున్నాక హీరోయిన్ కొంచెం మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చి ఇక్కడ ఎవరు ఉన్నారు అలాగే ఏదో తేడాగా కొడుతుందని చూసి తన హీరో వైపు చూసేసరికి తను తాను చూసుకుంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఫ్రెష్ అయ్యి అదిగో నాకు డివోర్స్ ఇచ్చాయని చెప్తే కారణం చెప్తే కానీ నన్ను ఇవ్వనని అంటేసరికి అక్కడ నాకు కమ్మ అనేది చూపిస్తారు. నాకు తెలిసి ఈ కమ్మ నీకు చాలా ఇష్టం కాబట్టి నేను నీకోసం కూడా గిఫ్ట్స్ ప్రిపేర్ చేస్తానని చెప్తే ఈ కమ్మ ఎవరిదో తెలుసా నీ సెక్రటరీది కాబట్టి నువ్వు తన రిలేషన్ లో ఉన్నారు నన్ను చీటింగ్ చేస్తూ మళ్ళీ నాకు డివోర్స్ ఇవ్వాలని కూడా మాట్లాడతావని చెప్పి కాబట్టి ఈ కమ్మ ఇదిగో నీ సెక్రటరీకి ఇచ్చేసి నాకు డివోర్స్ పైన సైన్ చేయని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో వెంటనే తన ఆఫీస్కి వెళ్ళి తన సెక్రటరీని అడిగితే సెక్రటరీ ఏమో అవును నేనే చేసాను ఇదంతా ఎందుకంటే మన ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం నేను చాలా ఇష్టపడుతున్నాను అలాంటప్పుడు ఒక చిన్న అమ్మాయి తనకి అసలు నీకు వర్త్ కూడా కాదు అలాంటి అమ్మాయిని ఇష్టపడుతున్నావు అని చెప్పి నన్ను ఇగ్నోర్ చేసి అలాగే ఈ జాబ్లో నుంచి నన్ను తీసేయడానికి నీకు ఎలా మనసు ఒప్పుతుంది అన్నా కానీ పట్టించుకోకుండా నువ్వు ఈ జాబ్లో నుంచి వెళ్ళిపో అని చెప్తారు. అది విన్న టానేమో ఇలా కాదని చెప్పి ఎలాగైనా కానీ హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి వేరే వాళ్ళకనే ఫోన్ చేస్తుంది. మరోవైపు ఏమో హీరో జరిగింది మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్తో సహా హీరోయిన్కి చూపించేసరికి అంటే ఇందులో నీ తప్పేమి లేదు తనే కావాలని ఇలా చేసింది కదని చెప్తే నేను చెప్పేది కూడా అదే కదా తల్లి ఇప్పటికి అర్థం చేసుకున్నావా నువ్వు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఇందులో నా తప్పు కూడా ఉంది నన్ను క్షమించని చెప్తే హీరో వెంటనే తనకి అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అలాగే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసరికి హీరో సరే అయితే నేను నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తానని తనకి కిస్ చేసి
అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మరోవైపు మా హీరో ఉండి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పిలిచి నీకేం కావాలో చెప్పానంటే మీరు ఏది ఇచ్చినా ఓకే, కానీ నేను మాత్రమే హీరోయిన్ వదిలిపెట్టనని చెప్తే అవునా సరే ఇక్కడ వేరే అబ్రాడ్లో ఉన్న హెడ్ మేనేజర్ చేస్తాను నువ్వు కనుక హీరోయిన్ వదిలిపెట్టి వెళ్ళిపోతే అని చెప్పేసరికి తను ఆల్రెడీ నన్ను ఇష్టపడట్లేదు కాబట్టి ఇదే అవకాశం ఒప్పుకుంటే చాలా బాగుంటుందని చెప్పి సరే అని తను అనేది అవకాశం అనేది ఒప్పుకొని అక్కడ నుంచి అబ్రాడ్కి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో ఇదంతా కూడా సెక్రటరీ ప్లాన్ చేస్తుంటుంది. వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో అందులో ఉన్న ఒక ఇన్వెస్టర్కి ఫోన్ చేసి హీరోయిన్ నీకు నచ్చినట్టు వాడుకోమని చెప్పడంతో ఆ మేనేజర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోయిన్ చాలా అందంగా ఉందని తన దగ్గరకు వెళ్ళి ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇంత డ్రింకేనే తాగేది తాగు నాతో పాటు అని చెప్పి హీరోయిన్కి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ కోపంగా తన్ని కొట్టి ఇలానే బిహేవ్ చేస్తే నేను అసలు చెప్తాను నా మాట వినను, అలాగే ఎంప్లాయీస్కి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళే నా మాట వింటారని చెప్పి వాళ్ళ సీనియర్తో పాటు అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ సీనియర్ మెంగ్ మొత్తం కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడంతో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా నీ సిచ్యువేషన్ అర్థమైపోయింది, అలాంటి వాళ్ళతో నువ్వు పని చేయాల్సిన పని కూడా లేదని చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ నాన్న వచ్చాడని అర్థం చేసుకొని తనకి వాటర్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ నాన్నేమో చాలా కోపంగా నువ్వు అస్సలు ఈ ఆఫీస్కి అలాగే నా కొడుకు సెట్ కావు కాబట్టి ఇక్కడ రిజైన్ చేసి అలాగే నా కొడుకు కూడా డివోర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ బాధపడుతూ అంకుల్ నేను అస్సలు ఇవ్వను ఎందుకంటే నేను తను చాలా ఇష్టపడుతున్నానని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ అనేది కొడతాడు. అది చూసిన హీరో ఉండి తను నా వైఫ్ని ఇలాగా నేను అసలు నా వైఫ్ని వదులుకోలేను, నా వైఫ్ నన్ను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాను, తనంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీరు ఇచ్చిన మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోండి అని చెప్పి తను అనేది కోపంగా తిడితే వాళ్ళ నాన్నేమో నేనే ఈ కంపెనీకి చైర్మన్ అది మర్చిపోద్దన్నా కానీ హీరో పట్టించుకోడు. అలా వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ బావ రావడంతో ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఏం జరిగింది మళ్ళీ కంపెనీలో నేను చెప్పేసరికి ఏం లేదు ఇదిగో హీరోని ఇలా డివోర్స్ ఇవ్వమని నాన్న ఫోర్స్ చేస్తున్నారని చెప్పేసరికి అదేం అవసరం లేదు ఫస్ట్ నీ వైఫ్ని వెళ్ళి కేర్ చేసుకోపోమని చెప్తారు. తర్వాత హీరో వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ బావ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా కూడా హీరోని ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరో అందరి దగ్గరికి కూడా వచ్చి మ్యాటర్ మొత్తం కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, తను నా కంపెనీలో ఒక ఎంప్లాయ్ కాబట్టి మొత్తం కూడా నేనే కేర్ చేస్తానని చెప్తాడు. అలాగే తన ఐడెంటిటీ గురించి ఎవరికి కూడా ఫస్ట్ హీరో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడు. తర్వాత హీరోయిన్ ఏమో తను అంత మంచిగా కేర్ చేయడంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలానే వెంటనే తను గట్టిగా హక్ చేసుకొని ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్తే హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంది నాకని అందుకే నీకోసం ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి వెంటనే తనకి అనేది కిస్ చేస్తుంది. అది చూసిన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి మంచి టైం స్పెండ్ చేస్తూ అలాగే రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. అలా హీరోకి ఎంత ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి తన కోసం అనేది ఇదిగో నేను నీ కోసం లంచ్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఇది నువ్వు ఆఫీస్లో ఇదే తినాలని చెప్తే హీరో కూడా సరే నా వైఫ్ ఎంతో ప్రేమగా చేసినప్పుడు నేను మాత్రం ఎందుకు తిననని చెప్పి తను అనేది క్యారియర్ బాక్స్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా చూసారా మన బాస్ ఎప్పుడు కూడా తీసుకురాని క్యారియర్ ఇప్పుడు తీసుకొస్తున్నాడు, తన వైఫ్ అంటే తనకి ఎంతో ఇష్టం అని చెప్పి అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. విన్న హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే ఆ బాక్స్ అనేది తన అసిస్టెంట్కి ఇచ్చి ఖచ్చితంగా నేను మధ్యాహ్నం తినేటప్పుడు తీసుకురమ్మని చెప్తే అసిస్టెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవన్నీ మాటలు విన్న వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. అప్పుడే హీరోయిన్ కూడా లంచ్ తింటూ ఉంటే అక్కడికి సెక్రటరీ వచ్చి నీతో మాట్లాడాలి పద పక్కకు వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరు కూడా కాఫీ టేరేక్ అనేది వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే హీరోయిన్ అవన్నీ మాటలు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన సెక్రటరీ కావాలని హీరోయిన్ వెనక్కి తిప్పించి అక్కడున్న హీరో వాళ్ళ బావ ఏం పని చేస్తున్నాడో చూపిస్తాడు. అది చూసిన హీరోయిన్ షాక్ అయ్యి వెంటనే తను అనేది ఫోటోలు తీసుకుంటుంది. అలా ఫోటోలు తీసుకునే వెంటనే అది చూసిన సెక్రటరీ ఇదే నా ప్లాన్ పర్ఫెక్ట్గా అయిపోయింది, ఇది కనుక వాళ్ళకి చూపిస్తే ఈ మాట తను నమ్మరు, అప్పుడు హీరోయిన్కి హీరో డివోర్స్ ఇచ్చేస్తాడని తను అనేది ప్లాన్ వేసుకుంటుంది. అలా కావాలనే హీరో వాళ్ళ బావకి నీ ఫొటోస్ ఆల్రెడీ హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న తను చాలా స్పీడ్గా హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది చెప్పాలా వద్దని. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అక్క అలాగే వాళ్ళ బావ కూడా కలిసి రావడంతో చెప్పడం అనేది అక్కడితో స్టాప్ చేస్తుంది. కానీ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ సీనియర్ మెంగ్ వచ్చి ఏం జరిగింది ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి ఏం లేదక్క ఒక ప్రాబ్లం వచ్చింది, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చీటింగ్ చేస్తున్నాడు, తనకి డివోర్స్ ఇవ్వడం మంచిదా కాదని అంటావా అని అడిగేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఇది చాలా మంచి పని డివోర్స్ ఇవ్వడం, ఎందుకంటే తను ఇన్ని రోజులు కూడా చీట్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకం పోయినట్టే కాబట్టి నువ్వు ఖచ్చితంగా చీటింగ్ను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను.
చెప్తారు. అదే కరెక్ట్ అని హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ బావ అనేది వచ్చి ఆ ఫొటోస్ అన్ని కూడా డిలీట్ చేయలేకపోతే హీరో వాళ్ళ సిస్టర్ చాలా డిప్రెషన్లోకి వెళ్తుందని చెప్తే హీరోయిన్ ఏమో అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే నేను నిజంగా హీరో వాళ్ళ సిస్టర్ని లవ్ చేస్తున్నాను అనుకున్నావా, తనంటే నాకు అసలు ఇష్టం లేదు, కానీ కేవలం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి తనతో ఇదంతా యాక్టింగ్ చేశాను, ఇప్పుడు కిస్ చేశాను, తనే నా ఫస్ట్ లవ్ అని చెప్తాడు. అవన్నీ విన్న హీరోయిన్ ఇంటికి వెళ్తే హీరో ఏమో ఏం జరిగిందని చెప్పేసరికి అన్ని ఫొటోస్తో సహా హీరోకి చూపిస్తుంది. అది చూసిన హీరో చాలా కోపడుతూ ఉంటే హీరో నుండి నన్ను నమ్ముతున్నావా లేదని చెప్పేసరికి ఖచ్చితంగా నిన్ను నమ్ముతానని వెంటనే వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి జరిగినది మొత్తం కూడా చెప్తాడు. అది విన్న వాళ్ళ సిస్టర్ బాధపడిపోతూ ఉంటే హీరో ఏమో హక్ చేసుకొని ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు బాధపడొద్దని చెప్తారు. తర్వాత హీరోయిన్ ఏమో హీరో వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చొద్దు, ఇదంతా కూడా నీ మంచిగా ఇన్ని రోజులకైనా నీకు నిజం తెలిసిందని చెప్తే వాళ్ళ సిస్టర్ ఏమో మాది అరేంజ్ మ్యారేజ్ అయినా కానీ మా నాన్న చూసి పెళ్లి చేసినా కానీ తను చాలా మంచిగా చూసుకున్నాడని చాలా హ్యాపీగా ఉండేదాన్ని, కానీ తను ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదని చెప్పేసరికి మరోవైపు ఏమో హీరో ఇంకా చీకట్లోనే ఉంటే హీరో దగ్గరకు వెళ్ళి చీకటి అంటే భయం అని కూడా తెలుసు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు తెలుసు, ఇదిగో నేను కూడా ఒక లైట్ని నీకోసం క్యాండిల్ తీసుకొచ్చానని చెప్పేసరికి హీరో ఏడుస్తున్న వాడల్లా ఒక్కసారిగా హీరోయిన్ వైపు చూస్తూ నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసు, నువ్వు నా కోసం కేర్ చేయడం అని తను అనేది హక్ చేసుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ హీరో వాళ్ళ సిస్టర్ వచ్చి నేను ఆల్రెడీ ఒకటి నిర్ణయించుకున్నాను, నేను నా హస్బెండ్కి డివోర్స్ చేసేస్తాను, అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా నీ డిసిషన్కి నేను అంగీకరిస్తాను వద్దని చెప్పి తనకనే సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయితే హీరో ఎక్కడికి వెళ్ళాడని చెప్తే మరోవైపు మీ హీరో డైరెక్ట్గా వాళ్ళ భావననే చితక బాదుతూ ఉంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా సిస్టర్ని మోసం చేస్తామని చెప్పేసరికి ఇదంతా కూడా తప్పుగా అనుకుంటున్నారు, నేను మీ సిస్టర్ని చాలా ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయి నన్ను వచ్చి సెడ్యూల్ చేస్తుంది, అలాగే నీ వైఫ్ ఉందే తను అస్సలు మంచిది కాదని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్న కూడా తన అల్లుడికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మా హీరో ఉండి మీకు ఇన్వెస్ట్మెంట్ చేసినదంతా క్యాన్సిల్ చేస్తున్నాను, అలాగే డివోర్స్ కూడా ఇస్తున్నానని చెప్తే వాళ్ళ నాన్న అసలు ఒప్పుకోడు. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో నా తమ్ముడు చెప్పింది కరెక్ట్, నేను డివోర్స్ ఇచ్చేస్తున్నాను, మీరు ఇందులో అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ మాకు దూరంగా కూడా వెళ్ళిపోయారని చెప్పేసరికి వాళ్ళ నాన్న ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా కానీ హీరో వాళ్ళ అక్క అసలు ఒప్పుకోదు. అలా ఒప్పుకోకపోగా వెంటనే డివోర్స్ పైన సైన్ చేయి, ఇదిగో డివోర్స్ పేపర్ అని చెప్పి అలాగే ఆ పేపర్ అనేది నేను ఆల్రెడీ మన కొడుకుని కూడా అపోషన్ చేసుకున్నానని చెప్తుంది. అది విన్న హీరో వాళ్ళ బావేమో షాక్ అయిపోతే వాళ్ళ నాన్న కూడా ఎందుకు ఇలా చేసావు, నీకేమైనా పిచ్చి పట్టిందని చెప్పి తను అంటున్నా కానీ అసలు పట్టించుకోకుండా వాళ్ళ అక్క అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి ఇదంతా కూడా హీరోయిన్ వల్లే కదా, నేను తను అస్సలు వదిలిపెట్టను, అలాగే ఫ్యామిలీలో నుంచి కూడా తన్ని పంపించేయండి అని చెప్తూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ మళ్ళీ కొంతమంది అనేది బుల్లి చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది హీరోయిన్ హీరో వాళ్ళ వైఫ్ అని, అలాగే తను ఒక రిచ్ వైఫ్ అయినా కానీ మన దగ్గర చాలా నార్మల్ ఎంప్లాయీగా ఉందని తెలుసుకుని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా మేము నేను ఇన్ని రోజులు కూడా బుల్లి చేసినందుకు క్షమించు, ఇంకెప్పుడు కూడా అలా ట్రీట్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ ఉండి అదేం పెద్ద మ్యాటర్ కాదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే మరోవైపు మీ హీరో ఉండి అంతా కూడా కలిసి మీటింగ్ అనేది అరేంజ్ చేస్తారు. వాళ్ళ నాన్నేమో నువ్వు ఇదే పొజిషన్ కంటిన్యూ చేయాలనుకుంటే హీరోయిన్కి డివోర్స్ ఇచ్చే, అలాగే మీ అక్క మీ బావ కలిసేటట్టు చేయలేకపోతే నేను అసలు వదిలిపెట్టనని చెప్తే హీరో ఏమో తన సీఈఓ పొజిషన్కి రిజైన్ అనేది చేసేస్తాడు. అది చూసిన మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటే హీరో ఏమో తన వైఫ్కి అందరూ ఎదురుగా కూడా ప్రపోజ్ చేయాలని లోపలికి అనేది వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ చంప మీద కొడుతూ నీ వల్లే కదా నా కొడుకు నాకు కాకుండా అలాగే కంపెనీకి కూడా రిజైన్ చేస్తూ ఉన్నాడని చెప్పేసరికి ఆ మాటలన్నీ వినే ఎంప్లాయీస్ మళ్ళీ షాక్ అయిపోతారు. అలా నిజంగానే ఇంతసేపు హీరోని ఏదో జోక్ చేస్తుందని అనుకుంటూ ఉంటే ఇదంతా నిజమని. అప్పుడే హీరో తన దగ్గరికి వెళ్ళి నాన్న ఇక్కడంతా సీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, తన కోసం నేనేం రిజైన్ చేయలేదు అని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా అయితే సరే నేను కూడా ఇదిగో నా హస్బెండ్ రిజైన్ చేసినప్పుడు నేను ఎందుకు ఇక్కడ రిజైన్ చేస్తాను, నేను కూడా రిజైన్ చేసి నా హస్బెండ్తో పాటు వెళ్ళిపోతున్నానని చెప్పి అందరికీ కూడా బాయ్ చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఇప్పుడు నీకు చాలా హ్యాపీగా ఉందని చెప్తే నాదేం చిన్న జాబే, కానీ నువ్వే ఏదైనా గిల్టీగా ఫీల్ అవుతున్నావా ఏంటని చెప్పేసరికి అదేం లేదు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు మనం ఖచ్చితంగా హనీమూన్కి బయటకు వెళ్ళొచ్చు అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరికి కూడా కలిసి హనీమూన్కి అనేది బయటకు వెళ్ళేస్తారు. అక్కడ హీరో ఏమో తనకి చిన్నప్పుడు జరిగినవి అలాగే వాళ్ళ నాన్న వాళ్ళ మదర్కి డివోర్స్ ఇచ్చేసి
వేరే అమ్మాయిని చూసుకొని వాళ్ళ మదర్ ఎంత కష్టపడి వాళ్ళని పెంచింది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అవన్నీ విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా అలాగే బాధపడుతూ ఉంటుంది. తర్వాత మా సిస్టర్ కూడా మా నాన్న మాటలు వినే తనకి ఇష్టం లేకపోయినా కానీ ఆ పర్సన్ని పెళ్లి చేసుకునింది. కానీ ఆ పర్సన్ రాంగ్ అని తెలిసినాకే అర్థమైపోయింది, డివోర్స్ ఇచ్చింది. అలాగే నేను నిన్ను ఎప్పటికీ కూడా పోగొట్టుకోవాలని అనుకోలేదని మొత్తం కూడా హీరోయిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది విన్న హీరోయిన్ ఏమో హ్యాపీగా ఫీల్ అయినా కానీ కావాలని హీరోయిన్ చీట్ చేస్తూ నిజంగానైనా నువ్వు చెప్పేటివి నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఒక రూట్ సీఏఓ అలాగే అరగంటనే సీఏఓ బిరుదులు తెచ్చుకున్న నువ్వు నన్ను ఇంత కేర్గా చూసుకుంటావంటే అసలు నమ్మలేను అనేసరికి హీరో నిజమని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటే నువ్వు అసలు వెళ్ళిపోదు, నాకు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా అన్నా కానీ కిందికి అనేది వచ్చేస్తారు. అలా తర్వాత హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి ఫొటోస్ అనేది దిగుతారు. అవన్నీ కూడా హీరోయిన్ తన అకౌంట్లో పోస్ట్ చేసుకునేసరికి హీరోయిన్ నుండి నీకు ఇలా ఏమి ఇబ్బంది లేదు కదా, నేను ఫొటోస్ షేర్ చేసుకుంటా అని చెప్తే అదేమి ఇబ్బంది లేదని చెప్పి ఇద్దరు కూడా కలిసి తిరుగుతూనే ఉంటారు. అలా హ్యాపీగా తిరిగిన తర్వాత హీరోయిన్ తన గురించి చెప్పాలనుకున్నా కానీ ఏం లేదు. అలా వెంటనే వాళ్ళ వెకేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాక హీరో మళ్ళీ మీటింగ్ అనేది వస్తాడు. అలా 1 వీక్ తర్వాత మీటింగ్ రావడంతో ఆల్రెడీ వాళ్ళ షేర్స్ అన్నీ కూడా పడిపోయి ఉంటాయి. అది చూసిన మిగతా షేర్ హోల్డర్స్ అంతా కూడా హీరో వైపు సపోర్ట్ చేస్తూ ఉంటే హీరో ఉండి సరే అయితే మీరు చెప్పినట్టు నేను ఇందులో సీఈఓగా లేకుంటే ప్రెసిడెంట్గా ఉండాలంటే నాకు 2 కండిషన్స్ ఉన్నాయని చెప్తారు. మిగతా వాళ్ళంతా కూడా ఏం కండిషన్స్ అని చెప్పేసరికి ఇందులో నుంచి మా డాడీని తొలగించాలి, అలాగే కంపెనీకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండకూడదని చెప్పేసరికి అందరూ కూడా అంగీకరిస్తారు. అది చూసిన వాళ్ళ నాన్న కోపంగా హీరోని పక్కన పిలిచి నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ కంపెనీలో నుంచి నన్నే తీసేస్తావని హీరోని కొట్టడానికి వెళ్తే హీరోయిన్ ఏమో ఎదురుండి హీరోకి సపోర్ట్ చేస్తారు. అది చూసిన హీరో ఉండి నిజంగా నా వైఫ్ చాలా గ్రేట్, అలాగే చాలా డేర్ అనిపించుకున్నావు తెలుసా అని చెప్పేసరికి అది విన్న హీరో నవ్వుకుంటూ బయటికి వెళ్ళి మిగతా ఎంప్లాయీస్ అందరితో కూడా నేను ఎప్పుడు కూడా మీలో ఒక ఎంప్లాయీనే కాబట్టి నన్ను ఒక మంచిగా ట్రీట్ చేస్తే చాలా, అంతకుమించి ఇంకేం లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇస్తుంది. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇలాంటి మంచి వైఫ్ అసలు ఎప్పటికీ కూడా దొరకదని. అలాగే వాళ్ళ సిస్టర్తో కలిసి చూసుకుంటూ ఉండేసరికి అలాగే ఇప్పుడు మేనేజర్ పొజిషన్ అనేది హీరోయిన్ వాళ్ళ సిస్టర్కి అనేది ఇచ్చింటుంది. తర్వాత హీరో ఇంటికి వెళ్ళేసరికి హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో తనకు దగ్గరుండి మళ్ళీ ప్రపోజ్ చేసేస్తాడు. మళ్ళీ ప్రపోజ్ చేసి మన పెళ్ళిని అనేది పబ్లిక్గా అనౌన్స్ చేసి మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామని నిన్ను చూసినప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తే అవన్నీ మాటలు విన్న హీరోయిన్ ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళో తెలియక అలానే చూస్తుండిపోతుంది. అది చూసిన హీరోని నిజంగా నువ్వంటే ఇష్టం అని చెప్పి తను అనేది వెడ్డింగ్ రింగ్ అనేది పెడతాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా తడిగించుకుంటుంది. ఇలా వాళ్ళిద్దరు కూడా కలిసి మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలా కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ హీరో అలాగే ఆఫీస్కి అనేది లీవ్ పెట్టేసి మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా 1 మంత్ తర్వాత పార్టీ అనేది ఫ్యామిలీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ కూడా డ్రింక్ చేయమని చెప్తే హీరోయిన్ నేను అసలు డ్రింక్ చేయకూడదు, ఎందుకంటే నేను మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేయాలని చెప్పి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి ఇలాంటి వైన్ తాగకూడదు అని ప్రెగ్నెంట్ రిపోర్ట్ అనేది చూపిస్తుంది. అది చూసిన వాళ్ళంతా కూడా ఒక క్షణం షాక్ అయిపోతుంది. హీరో చూసి అంటే నేను నిజంగానే డాడీని కాబోతున్నానని అంటే అవుననంటే మిగతా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ ఇంటికి రాబోతున్నాడని. అలాగే వాళ్ళ అక్కుండా అయితే నేను అత్తయ్యని కాబోతున్నాను కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.